దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారము, ఆఖరి రోజు కాబట్టి మనము ప్రభుతో గడుపుతుండగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనిస్తున్నట్లయితే లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఆరోగ్య సంబంధమైన భయంతో ఏం చేస్తుంటారంటే పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు కదా. యాన్యువల్ ఎగ్జామినేషన్ అని చెప్పి బాడీ చెకప్ అని చేయించుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం ఆ స్లోగన్. కనుక ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. దాని కొరకు ఏం చేస్తారంటే మామూలుగా ఉన్నవాళ్ళు మామూలుగా ఉంటారు, కొంచెం జాగ్రత్త తీసుకునే వాళ్ళు చెకప్లు చేయించుకుంటూ ఉంటారు. భౌతికమైన శారీరకమైన చెకప్ అది. ఎందుకంటే ఎక్కడ ఏ లోపం ఉందో చూసి దాన్ని సరిచేసుకోవటానికి, ఏదైనా బలహీనత కలిగినప్పుడు ఆ బలహీనతని మరి బలపరుచుకోవటానికి, ఆరోగ్యంతో నింపుకోవటానికి ఆ చెకప్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో కూడా మనము శారీరకంగా ఎలాగైతే బాడీ చెకప్లు చేసుకొని జాగ్రత్తలు చేసుకుంటామో అలాగే మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ చెకప్ చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరీక్ష చేసుకోవాలట. ఆ యొక్క స్పిరిచువల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పౌలు గారు మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 28వ వచనంలో కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్ష చేసుకోవాలట. ఎందుకంటే మన జీవితాల్లో ఏముందో మనకు తెలియాలి, మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకి తెలియాలి అది. అంతేగాని చాలాసార్లు మన లోకంలో మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ఎదుటోళ్ళలో ఏముందో చూడటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎదుటోడి దగ్గర ఏముంది, వాడి లోపమే ఉంది, వాడి బలమే ఉందని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎదుటి వాడిని పరీక్షించొద్దు అంటున్నాడు. తీర్పు తీర్చుటకు నీవెవడమే అంటున్నాడు. తీర్పు తీర్చడానికి నువ్వెవడమే, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును చూస్తున్నావు అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి నలుసును చూడటం కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి అట. మనల్ని మనము పరీక్ష చేసుకొని మనలో ఏముందో మనం జాగ్రత్త పడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చిన మన జీవితాల్లో మరి ఒక శారీరకంగా ఎలాగైతే యాన్యువల్ చెకప్ చేసుకుంటారో అలాగే మనము కూడా ఆత్మీయ జీవితాల్లో ఎక్కువ తక్కువలను సరి చేసుకోవాలి. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడతా ఉంది. దేవుడట కొండలను మెట్టలను చదును చేసేవాడు, లోయలను కూర్చేవాడట. దేనికోసము? ఒక మార్గాన్ని మనకు సరళం చేయటానికి. మనకు ఒక దారి కావాలంటే, మనం చక్కగా నడవాలంటే ఎత్తుగా ఉన్న వాటిని చదును చేయాలి, పల్లంగా ఉన్న వాటిని పూడ్చివేయబడాలి. కాబట్టి ఎత్తులన్నీ కూడా సరిచేసి పల్లాలన్నీ కూడా పూడ్చివేసినప్పుడు ఒక తిన్నని మార్గం ఏర్పాటు చేయబడుతుంది అన్నమాట. అలాగా రాబోయే నూతన సంవత్సరంలో ఒక తిన్నని మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనము కూడా ఈ సంవత్సరం అంతట్లో మనకున్నటువంటి ఎత్తులు చాలా ఉండుంటాయి, పల్లాలు చాలా ఉండుంటాయి. వాటన్నిటిని కూడా దేవుని దగ్గరకు వచ్చి మా జీవితాల్లో ఉన్న అదిగో ఆ మెరకలను చదును చేయి నాయన, ఆ పల్లాలను పూడ్చు. ఎందుకంటే మనకు చేత కాలేదు, అవునా? మనకు చేత కాలేదు కనుక అవి ఎత్తులుగాను పల్లాలుగాను ఉండిపోయినాయి. వాటిని సరిచేయగలిగిన వాడు ఎవరైనా అంటే దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మా ఆత్మీయ జీవితాల్లో మేము పరీక్ష చేసుకోవడానికి మాకు సహాయం చేయి, తనను తాను పరీక్షించుకోనవలెను అని పౌలు గారు చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడు ఈ మాట ఇక్కడంటే ప్రభురాత్రి భోజనాన్ని తీసుకునే ముందు చెప్పాడు. కానీ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకునే ముందు మాత్రమే కాదు, కానీ ఎప్పుడు కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలని చెప్తున్నాడు. ఆ పరీక్ష ఎలాగ చేసుకోవాలయ్యా అంటే మన జీవితాల్లో నిత్యము చేసుకుంటూ ఉండాలి. దేని విషయాల్లో మనం పరీక్ష చేసుకోవాలంటే 3 విషయాలు దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో
ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు కదా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మనల్ని మనమే పరీక్షించుకోవాలి, శోధించుకోవాలంటున్నాడు. ఎందుకయ్యా అంటే మన జీవితాల్లో మనము విశ్వాసము కలిగిన వారంగా ఉన్నామో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే మనము భ్రష్టులము కాకుండా ఉండటానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. మనం భ్రష్టులం కాకుండా ఉండటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతట్లో కూడా మన జీవితాల్లో విశ్వాస సంబంధమైన మన యొక్క ప్రయాణములో, మన యాత్రలో మనము ఎలా ఉన్నాము, మనం విశ్వాసంలో ఉన్నామా లేదా, మన జీవితాల్లో విశ్వాసము కలిగిన వారమై ఉన్నామో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలంటున్నారు. కనుక ఇప్పుడు మనకు దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మనల్ని మనము జాగ్రత్త చేసుకోవటానికి 2 విషయాలను దేవుడు ఇచ్చాడు. అవి ఏంటయ్యా అంటే, ఒకటి దేవుని వాక్యం అనేది, రెండవది పరిశుద్ధాత్మ అనేది. దేవుని వాక్యం అనేది ఏం చేస్తుందంటే మనలో ఉన్న వాటిని మనకు చూపిస్తూ ఉంటుంది, ఎత్తి చూపుతూ ఉంటుంది, మన పాపాన్ని మనకు చూపించేది. అందుకనే పౌలు గారు ఏమన్నాడు? ధర్మశాస్త్రము రాని ఎడల పాపం అనేది ఎంచబడకుండా పోయేది. అవునా? ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం అనేది బయటపడింది. అంటే ఒక నియమం అనేది వచ్చినప్పుడు నియమాన్ని దాటిపోతే తప్పు చేస్తానని తెలుస్తుంది. కనుక దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చాడంటే, వాక్యం అనేది మన పాపాన్ని మనకు చూపించేదిగా ఉంటుంది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అందులో మన పాపాలు మనకు కనపడతా ఉంటాయి. ఒక దినాన యేసు ప్రభువారు కూడా శాస్త్రులు పరిశీలన చేత శోధించబడ్డాడు. ఎలా శోధించబడ్డాడా అంటే, ఒక పాపంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ఎదుట ఉంచోబెట్టి, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన స్త్రీని వారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. కాబట్టి మరి నువ్వు ప్రేమ అంటున్నావు కదా, మరి నువ్వు ఏం చేయమంటావు, కొట్టాలా లేదా అని అడిగారు ఆయన. ఎందుకు అడిగారట? ఆయనను శోధించ నేరం వచ్చారు వాళ్ళు. అప్పుడు ప్రభు ఆయన మొట్టమొదట ఎన్నో చెప్పిన తర్వాత చివరికి ఏం చేశాడంటే, వంగి నేల మీద రాయటం ప్రారంభించాడు. నేల మీద రాస్తున్నప్పుడట ఆయన రాసే రాతలు ఎవడు హృదయానికి వారికి తగులుతూ ఉన్నాయి. ఆయన రాస్తుండగా ఒక్కొక్కడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాస్తా ఉన్నటువంటిది నేల మీద వాడి హృదయంలో కనపడతా ఉంది. అంటే వాడికి అర్థమవుతా ఉంది ఇది నేనే అని. అందుకని వాడు రాయి కింద పడేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందువలన దేవుని వాక్యం అనేది మన పాపాన్ని మనకు చూపించేదిగా ఉంటుంది. అయితే దేవుని వాక్యం మన పాపాన్ని చూపించినప్పుడు కొన్నిసార్లు మనం చూడం కదా. కొన్నిసార్లు ఏమనుకుంటాం, మన కోసం కాదు ఎవరి కోసం అది అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ అనేది ఏం చేస్తుందంటే మన మనోనేత్రాలను తెరుచుద్ది. మనం ఏమై ఉన్నామో అని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి అది మన మనోనేత్రాలను తెరుస్తుందన్నమాట. మన మనోనేత్రాలను తెరిచినప్పుడు వాక్యంతో చదువుతున్నప్పుడు వాక్యము ద్వారా మన పాపాన్ని ఎత్తబడి చూపించబడి మనం అది మనమే అని గ్రహించేట్లుగా చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఎక్కడ ఉన్నామో మనం చూసుకోవాలి. మన విశ్వాసంలో ఉన్నామా లేదా అని మనము చూసుకోవాలి. విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామా లేదా అని చూడాలి. అసలు విశ్వాసం అంటే ఏం చెప్పాడు పౌలు గారు? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం, అది అదృశ్యమైనవి ఉన్నవని చెప్పటానికి రుజువై ఉన్నది. కాబట్టి అది మనలో ఉందా లేదా అని మనము పరీక్ష చేసుకోవాలి అని చెప్తున్నాం. అది పరీక్ష చేసుకోవటానికి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనల్ని మనం శోధించుకోవాలి. శోధన అనేది మనల్ని బయటికి తెచ్చేట్లుగా ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యంలోనే పౌలు గారే మాట్లాడుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే
10వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. ఏం చెప్పాడండి? తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. మనం నిలబడ్డాము. ఎలాగ నిలబడ్డామయ్యా అంటే దేవుని యొక్క విశ్వాసంతో నిలబట్టబడ్డాము. దేవుని వాక్యంలో యేసు ప్రభువారు నీళ్ళ మీద నడిచి వస్తున్నప్పుడు ధోనిలో ఉన్నటువంటి శిష్యులు భయపడిపోయారు. అప్పుడు ప్రభువు చెప్పారు కదా, అది నేనే అని చెప్పారు, భయపడవద్దని చెప్పాడు. వెంటనే పేతురు ఏం చేశాడు? ప్రభు, అది నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు సహాయం చేయమన్నాడు, సెలవేయమని చెప్పాడు. ప్రభు అన్నాడు. కాబట్టి పేతురు రా అని చెప్పాడు. పేతురు రామని చెప్పినప్పుడు పేతురు ఏం చేశాడు? గబగబా కాలు తీసి ధోనిలో నుంచి నీళ్ళ మీద వేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ నడిచాడు? యేసు ప్రభువారు ఇచ్చిన మాట మీద విశ్వాసంతో నడిచాడు ఆయన. కొంత సమయం తర్వాత సముద్రాన్ని చూశాడు, గాలిని చూశాడట. అంటే గాలి తగులుతూ ఉంది, సముద్రం కనపడతా ఉంది, నీళ్లు కనపడతా ఉన్నాయి, కెరటాలు కనపడతా ఉన్నాయి. అవి చూడంగానే విశ్వాసం మీద నిలబడలేకపోయాడు. వెంటనే మునిగిపోతా ఉన్నాడు. అందుకని పౌలు గారు అంటారు కదా, మీరు విశ్వాసములో ఉన్నారు, నిలిచి ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోమని చెప్తున్నాడు. మనం ఎక్కడ ఉన్నామో పరీక్ష చేసుకోవాలి. పేతురు ఎక్కడున్నాడు? నీళ్ళ మీద ఉన్నాడు. ప్రభువా, ఇదిగో నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు రమ్మన్నావు కాబట్టి నేను నీళ్ళ మీద నడవగలుగుతున్నాను. అయితే కొద్దిసేపటికి ప్రభువును చూడలేదు, విశ్వాసం మీద నడవలేదు. ఆయన నీళ్ల మీద ఉన్నాను అనుకున్నాడు, గాలిని సముద్రాన్ని చూశాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. అయితే ఇక్కడ ప్రభువు పేతురు ద్వారా ఒక పాఠాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు ఏమన్నాడు? తాను ఎక్కడ నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పేతురు నిలబడ్డాననుకున్నాడు కానీ పడిపోతున్నాడు. అందుకనే విశ్వాసములో ఉన్నానో లేదో చూసుకోమని పౌలు గారి ద్వారా చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనము ఎక్కడ నిలుచున్నాము, ఎక్కడ పడిపోతున్నాము చూసుకోవాలి. మనం ఎక్కడ నిలబడ్డామయ్యా అంటే క్రీస్తు అనే బండ మీద నిలబడ్డాము. క్రీస్తు అనే బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఆ క్రీస్తు అనే బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టాడు కనుక ఆ బండ మీద నుంచి పడకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. కాలు జారకుండా మనల్ని మనము కాపాడుకోవాలని చెప్తున్నాడు. అలాగా కాపాడుకోవటానికే దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పరీక్ష చేసుకుంటూ ఉంటారు. గమనించారా? ఎందుకంటే షుగర్ ఎక్కువైపోతే చచ్చిపోతాం, బీపీ ఎక్కువైపోతే చనిపోతాం. కాబట్టి చచ్చిపోకుండా ఉండాలన్న భయం వాళ్ళలో ఉంది కనుక ప్రతిరోజు కూడా షుగర్ ఎంత పెరిగింది, బీపీ ఎంత పెరిగిందని పరీక్ష చేసుకుంటూ ఉంటారు. అలాగే మనము కూడా క్రీస్తు అనే బండ మీద నిలబడ్డామా లేదా, విశ్వాసం అనేది మనలో ఉందా లేదా, విశ్వాసంలో నిలిచున్నామా లేదా, లేదు పేతురులాగా మనం నీళ్ళ మీద నిలబడ్డాము, దేవునితో మనం చూస్తూ దేవుల్లో మనం నడుస్తున్నాం అనుకొని జారిపోతున్నామా అని మనం ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలంటున్నాడు. ఒకవేళ జారిపోయి ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఎక్కడైనా దేవుడు చెప్తున్నాడు మనం మరలా నిలబడాలి అంటున్నాడు. అందుకనే ప్రకటనగ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు కదా, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము చాలు. ఏమన్నాడు? నువ్వు ఎక్కడ పడిపోయావో దాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని నువ్వు అక్కడి నుంచి లెగు అని చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో ఒకవేళ ఎక్కడైనా మనం కాలు జారిపోయినట్లయితే, విశ్వాసంలోంచి జారిపోయినట్లయితే, విశ్వాస సంబంధమైనటువంటి క్రీస్తు అనే బండ మీద మన పాదాలు జారుతున్నట్లయితే మనము జాగ్రత్త చేసుకోవటానికి మనము నిలుచున్నామన్నటువంటి ఆలోచనలో ఉండి పడిపోకుండా చూసుకోవాలి. కొంతమంది నిలబడే కొన్నిసార్లు అలా తూలిపోతూ ఉంటారు కదా, నిలబడి తూలిపోతూ ఉంటారు.
ఆ తూలినప్పుడు పడిపోతూ ఉంటారు. అలాగ పడిపోకుండా ఉండటానికి దినదినము కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ దినదినం పరీక్ష చేసుకోకపోయినా మరి నెల నెలా పరీక్ష చేసుకోవాలి. సంవత్సరంలో ఒక్కసారైనా ఆఖరి దినాన్ని మనము పరీక్ష చేసుకోవాలని పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తనను తాను పరీక్షించుకోవాలి. ఎవడో నువ్వు ఎక్కడి నుంచినా చూసావా అని చెప్పకూడదు మనల్ని. నువ్వు నిలబడ్డావా పడిపోయావా చూసుకున్నావా అని చెప్పకూడదు మనకి. నీలో విశ్వాసం ఉందా లేదా అని ఇంకొకటి చెప్పకూడదు మనకి. అందుకనేమంటున్నాడు, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనము విశ్వాసములో నిలిచి ఉన్నామా లేదా అని జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి. మొట్టమొదటి రెండవది చెప్తున్నాడు కదా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. హల్లెలూయా. అవునండి, ప్రతి వాడు కూడా తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను. ప్రతివాడు కూడా తను చేసే పనిని పరీక్ష చేసుకోవాలి. మనం ఏం పని చేస్తున్నామన్నది మనం జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలని చెప్తున్నాడు. మనం అనేకమైన పనులు చేస్తూ ఉంటాము, అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాము. లోకంలో ఎవరి నైపుణ్యాన్ని బట్టి వారు పని చేస్తూ ఉంటారు కదా. ఎవరికి తెలిసిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. జీవనోపాధి కొరకు చాలా పనులు చేస్తూ ఉన్నాం. కూటి కొరకు కోటి విద్యలు. మనం బ్రతకాలంటే ఏదో పని చేయాలి. అయితే మన జీవితాల్లో మనం చేసే పనిని ఎప్పుడు కూడా మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మన పని ఎలాగ చేస్తున్నాము. చాలా ప్రాంతాల్లో సూపర్వైజర్లు ఉంటారు. ఈ సూపర్వైజర్లు ఏం చేస్తూ ఉంటాడు, వాడు నిజంగా పని చేస్తున్నాడా లేదా, ఆ పని అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా అని చూస్తూ ఉంటారు, పరీక్ష చేస్తూ ఉంటారు. మనం చేసే పని నిలకడగా ఉందా లేదా, మనం చేసే పని మనకి మేలుకరమైనదిగా ఉందా లేదా, మనం చేసే పని దేవునికి మరి మహిమనిచ్చేదిగా ఉందా లేదా అని మనము మన పనిని మనం పరీక్షించుకోవాలట. కొన్నిసార్లు అది మనకు మంచిగానే అనిపించవచ్చు కదా, మనం చేసేది మనకు మంచిగానే ఉంటుంది, కానీ దాని ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు, దాని ద్వారా దేవునికి అవమానం కలగవచ్చు. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, మన పనిని మనము పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో 59వ వచనం చదవండి. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాస్త్రముల తట్టు మరులు కొంటిని అని చెప్తున్నాడు అనమాట. అంటే మనకి సూపర్వైజర్ ఒక ఆయన ఉన్నాడు, మనకు ఓవర్సీర్ ఒక ఆయన ఉన్నాడు, మనల్ని జాగ్రత్తగా పరిశీలించేవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరట? మన ప్రభువు అని చెప్తున్నారు. మన దేవుడు, ఆయన మన పైన సూపర్వైజరు. ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా. ఆయన మనకు కనపడకపోవచ్చు, కానీ మనం ఆయనకి కనపడతా ఉన్నాం. అందుకొరకే మనం చేస్తున్నటువంటి పని, మనం నడుచుకున్నటువంటి మార్గం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనం చేసిన పని చివరికి విఫలమవుతూ ఉంటుంది. అయితే అలాగ కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. అందుకని యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్తూ 25వ వచనం దగ్గరకు వచ్చినాక ఒక మాట చెప్తున్నాడు. చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏంటి? ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఒకడేమో త్వరగా ఇసుక మీద కట్టేసుకొని ఆనందపడతా బయట కూర్చొని సంతోషపడతాడు. చూసావా, వాడు బుద్ధి లేడు, ఎంత వేస్ట్ చేసుకుంటున్నాడు, అంత తవ్వాలా, అదంతా పడేయాలా, అంత డబ్బులు ఖర్చు పెట్టాలా, లేనిపోయిన ప్రయాసం ఎందుకు, త్వరగా కొంచెం ఖర్చుతో తొందరగా చేసేసుకున్నాడు ఇల్లని బయట కూర్చొని సంతోషపడతా ఉన్నాడు. వాడేమోనో వీడు ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా కాలానికి కట్టి 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 లోపల తొవ్వి
ఆ లోపల రాతి మీద నుంచి కట్టుకుంటా వచ్చి ఎంతో వేయపరిచి చివరికి ఇల్లు పూర్తి చేసుకున్నారు. రోజు ఏమైందంటే వాన వచ్చింది. ఆ వాన ఎక్కువైపోయి వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఏమైందట, ఆ యొక్క వరద వచ్చి ఇంట్ల మీద పడింది. ఆ వరద వచ్చి ఇళ్ల మీద పడంగానే ఏమైందట, అప్పుడు వారు చేసిన పని కనపడింది. అప్పుడు దాకా ఇద్దరు బయట నుంచి చూస్తూ ఉన్నప్పుడు దగ్గర పక్కనే కట్టుకున్నారు కనుక రెండు బాగానే కనపడుతున్నాయి. ఇద్దరి పని కూడా బాగానే ఉంది, జాగ్రత్తగా బాగా కట్టుకున్నాడు అనుకుంటున్నాడు. కాబట్టి వాడు తొందరగా కట్టుకున్నాడు, ఈడు ఆలస్యం కట్టుకున్నాడు అనుకుంటాడు. వాడు తక్కువ ఖర్చుతో కట్టుకున్నాడు, ఈడేమో చాలా వేయపరిచి కట్టుకున్నాడు అనవసరంగా అనుకుంటున్నారు. కానీ వాన వచ్చి వరద వచ్చి అది ఉరవడి చేత వాటి మీద పడంగానే అప్పుడు వాళ్ళు చేసిన పని బయటపడింది. ఆ పని ఎలా బయటపడిందయ్యా అంటే, ఆ వరదతో ఇసుక ఏమైందట, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయి ఆ పునాది బయటపడిపోయి కింద పడిపోయింది ఇల్లు అంతా కూడా. రెండో వాడి పని ఏమైందట, వరద వచ్చింది, వాన వచ్చింది, ఆ వరద వచ్చి వాడిని ఆ ఇంటిని తాకింది, కొట్టింది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏంటంటే వాడు ఇసుక మీద కాకుండా బండ మీద కట్టుకున్నాడు. వాడు బండ మీద కట్టుకున్నాడు కనుక ఆ బండ అనేది ఆ కొట్టుకొని పోకుండా నిలబెట్టేట్లు చేసింది. అందుకొరకే ప్రభు చెప్తున్నాడు, ఏమన్నాడు, వాన వచ్చి వరద వచ్చిన తర్వాత వాని పని కనపడింది అని చెప్తున్నాడు. ఆ పని కనపడతా ఉంది ఇప్పుడు అక్కడ. ఆ పని ఎలా కనపడిందయ్యా అంటే, ఒకటి పడిపోయింది, ఒకటి నిలబడి ఉంది. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడు చూడండి, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అని చెప్తున్నాడు. ఏమన్నాడు, దాని పాటు గొప్పదట. దాని పాటు గొప్పది, ఎందుకంటే అది పడిపోయింది. దాని ప్రయాస అంతా కూడా, దాని పని అంతా కూడా వ్యర్థమైపోయింది. అందుకొరకే పౌలు గారు చెప్తున్నాడు కదా, మనం చేసే పనిని మనము పరీక్ష చేసుకోవాలి. ప్రభు మాటల మీద కట్టుకుంటున్నామా లేదా, ప్రభు బండ మీద కట్టుకుంటున్నామా లేదా. ఒకవేళ వాన వస్తే, వరద వస్తే, గాలి వస్తే, ఆ వాన వరద గాలి మన ఇంటి మీద పడితే అది నిలబడుతుందా లేదా అని ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలని చెప్తున్నాడు. ఉదయనారాయణ పౌలు గారు కూడా అలాగే అనుకున్నాట, అయ్యో నేను ఎంతో ప్రయాసపడ్డాను, నా ప్రయాస అంతా కూడా గాలికి వ్యర్థమైపోయిందేమో అనుకున్నాడు. గాలికి వ్యర్థమైపోయింది అనుకున్నాడు. కానీ కొన్ని దినాల తర్వాత తను పడిన ప్రయాస ప్రతిఫలం కనపడింది. కాబట్టి ప్రభువులో మనం ప్రయాసపడితే, ప్రభు చెప్పినట్టుగా మనం ప్రయాసపడితే, ప్రభు మాటల ప్రకారంగా మనం పనిచేస్తే మన ప్రయాస ఎప్పుడు కూడా నిలబడి ఉండేదిగా ఉంటుంది. మన ప్రయాస యొక్క పాటు గొప్పదిగా ఉండదు, అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని చెప్తున్నాను. అందుకొనికే మనం ఎల్లప్పుడూ కూడా పౌలు గారు చెప్పినట్టుగా మనం చేసే పనిని మనం పరీక్ష చేసుకోవాలి. మొట్టమొదటిదేమో మనము విశ్వాసంలో నిలుచున్నామో లేదో పరీక్ష చేసుకోమన్నాం. రెండవది మన పనిని మనము పరీక్ష చేసుకోవాలన్నాం. మూడవది మనం పరీక్షించుకుంటా ప్రభువుకి చెప్పాలట. మనం చేసుకున్నాము, పైన అద్దంలో చూసుకున్నప్పుడు ఏం కనపడుతుంది, ముఖం మీద ఇంకా ఎక్కడైనా మరకలు ఉన్నాయా, లేకపోతే మట్టి ఉందా, లేకపోతే పాచి ఉందా. నిద్రపోయి లేకపోతే కొంతమంది చూసి భయపడుతూ ఉంటారు వాళ్ళ కాళ్ళే. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనము అద్దంలో చూసుకొని మనం పైన శుభ్రం చేసుకుంటాం కదా. లేచి గమ్మ వెళ్ళి నీడబెట్టి కడుక్కొని ముఖం శుభ్రంగా బ్రష్ చేసుకొని స్నానం చేసినాక పౌడర్ రాసుకొని అప్పుడు అద్దం దగ్గర నుంచి చూసావు నేను అందంగా ఉన్నాను అనుకుంటాం. కానీ పైకి అందంగా ఉన్నాం, కానీ లోపల ఎలా ఉన్నాము, ఆ లోపలది మన వల్ల కాదు. అందుకొరకే ఇప్పుడు ఏం చేయాలంట, దేవుడికి అప్పు చెప్పాలంట. మూడోది, మనం నిలబడ్డామా లేదా మనమే చూసుకోవాలి. మన పని జాగ్రత్తగా నిలబడేదిగా ఉందా లేదని మనం చూసుకోవాలి పైన. కానీ లోపల
దేవునికి అప్పచెప్పాలి. అందుకనే కీర్తన గ్రంథంలో 139వ కీర్తనలో 3:24 వచ్చిన మనం చదివితే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. కూడదని చెప్తున్నానండి ఇక్కడ. మనం ఇప్పుడు దేవునికి అప్పగించుకోవాలి. పైపైన మనం చూసుకొని మనం సరి చేసుకున్నాము, మన విశ్వాసం నిలబడ్డా లేదో చూసాము, మన పని నిలబడుతుందా లేదా మనం చూసుకున్నాము. అది పైన కనపడేది, కానీ అంతరంగంలో ఉన్న వాటిని మనం చేసుకోలేము. కాబట్టి లోపలిది దేవుడు చూస్తాడు. ఒకవేళ కొన్ని విషయాలు మనము మర్చిపోతూ ఉంటాము, కొన్ని విషయాలు మనము మర్చిపోయి మనకి జ్ఞాపకం రావు. అయితే వాటిని జ్ఞాపకం చేసేవాడు ఎవరట? దేవుడు అని చెప్తున్నాడు. అందుకని ఏమన్నా అంటే భక్తుడైన కీర్తనకారుడు దేవుని దగ్గరకు వచ్చి అన్నాడు కదా, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోను, ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ నిత్యమైన మార్గంలో మనం నడవాలంటే మనలో ఆయాసకరమైనవి, దేవునికి వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయంటే అవి మనకు కనపడవు, మనకు మంచిగానే ఉంటాయి, మనకు మంచిగానే ఉంటాయి. కొన్ని వ్యామోహాలు ఉంటాయి, ధనం మీద, అందం మీద, లేకపోతే జ్ఞానం మీద, వీటి మీద కదా. అవన్నీ కూడా మనకి మంచి అయ్యి, కానీ దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఆయాసకరమైనవి. కాబట్టి వాటినే మనం చూసుకుంటాం, కానీ దేవుని చూసుకోము. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాము, అది దేవునికి ఆయాసకరమైంది, అది దేవునికి ఆయాసకరమైంది. కాబట్టి దేవునికి ఆయాసకరమైనవి మనలో ఉన్నవేమో మనం చూసుకోవాలి. అవి చూసుకోవటానికి మన అంతరంగాన్ని, మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన వల్ల కాదు. మనం పరీక్ష చేసుకున్నా కానీ ఏమనిపించిందంటే, అదిగో నా ఆలోచన బాగానే ఉంది, నా హృదయం బాగానే ఉంది అనుకుంటాం, కానీ అంతరంగాన్ని చూసేవాడు దేవుడు అని చెప్తున్నాడు. మన అంతరంగం చూడాలంటే మనకు కనపడదు, దేవుడే చూడాలి కదా. ఈ చెకప్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పైన చూస్తాడు డాక్టర్ గారు, పైన అర్థం కాకపోతే ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేసినామా అంటాడు, అవునా? బ్లడ్ టెస్ట్ చేసుకొస్తాం, దాంట్లో కూడా ఇంకా ఏం కనపడకపోతే ఎక్స్రే తీసినామంటాడు, ఎక్స్రేలో కూడా ఏం కనపడకపోతే ఏం చెప్తాడు? అల్ట్రాస్కాన్ చేస్తున్నామంటాడు, అల్ట్రాస్కాన్లో కూడా ఏం తెలియకపోతే అప్పుడు సిటీ స్కాన్ ఏదో చేసుకున్నామని చెప్తాడు. ఆ సిటీ స్కాన్ చేసుకొచ్చినప్పుడు అప్పుడు అర్థమవుద్ది మన మెదడులో ఏముందో, మన హృదయంలో ఏముందో, అంటే మన గుండెలో ఏముందో, మన నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో ఏముందో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా డాక్టర్కి తెలియదు. కానీ అంతరంగాన్ని పరిశోధించేవాడు, అంతరంగాన్ని చూసినవాడు ఎవరట? దేవుడు. కనుక దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు, దేవా నన్ను పరీక్షించు, నా హృదయాన్ని తెలుసుకో, నీ వైపు ఉందా లేదా చూసుకున్నాను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. ఎందుకంటే నా ఆలోచన నీకు అనుకూలంగా ఉందా లేదా, నీకు ఆయాసకరమైంది నాలో ఏమైనా ఉందేమో చూసి దాన్ని తీసివేయి, నిత్యమైన మార్గమందు నన్ను నడిపించు అని చెప్తున్నాను అన్నమాట. అందుకొరకే మొదటి వచ్చులో మనం చూస్తూ ఉంటాం కదా, యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సును గ్రహించిన వాడివి, నా నడక నా పడక నీవు పరిశీలన చేయించున్నావు, నా చర్యలన్నీ నీవు బాగుగా తెలిసి ఉన్నవి నాయన అని చెప్తున్నావు. నా చర్యలన్నీ నీకు బాగా తెలుసు. కనుక మన జీవితాల్లో మనం ఎలాగున్నామో ఒకసారి దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకొని, దేవా నువ్వు పరమ వైద్యుడు కనుక, నువ్వు పరమ డాక్టరు కనుక, నీవే నాలో ఏముందో దానిని తీసివేయి నాయన, సరిచేయి నాయన అని ప్రార్థన చేయాలి.
అలాగా ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చిన మనము మన జీవితాల్లో దేవుని దగ్గర ఏం చేయమంటున్నాడు? మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో పరీక్ష చేసుకోవాలి. యాన్యువల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనము శారీరక సంబంధం ఎలాగైతే ఫిజికల్ చెకప్ చేసుకుంటామో అలాగే ఆత్మ సంబంధమైన చెకప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరిలోకి వచ్చాము, ఆఖరి గడియల్లోకి వచ్చాము. ఈ ఆఖరి గడియల్లో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, చెకప్ చేసుకోవాలి. దేవా, నీ సన్నిధిలో నేను విశ్వాసంలో నిలుచున్నాను లేదో నేను పరీక్ష చేసుకుంటున్నాను. దేవా, నీ సన్నిధిలో నేను చేసే పని స్థిరమైందా కాదనే పరీక్ష చేసుకుంటున్నాను. కానీ నా అంతరంగాన్ని పరీక్షించేవాడివి నీవే, నా అంతరంగాన్ని పరిశోధించేవాడివి నీవే, నా అంతరంగాన్ని పరిశీలించేవాడివి నీవే. నీకు ఆయాసకరమైంది ఏమైనా నాలో ఉన్నట్లయితే దాన్ని తీసివేయ ప్రభు అని మనం ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆయాసం అనిపించదు, కానీ అది దేవునికి ఆయాసకరంగా ఉంటుంది కదా. కొంతమందికి దోమల కోసం గట్టకాయలు పెట్టుకుంటూ ఉంటారు, చుట్టూ చక్రాలు. అవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? దోమలు చచ్చిపోతాయి. అది మంచిది. అది ఆ వాసన పెట్టుకున్న వాడికి పడుద్ది, పక్కోడికి పడదు కదా. కొన్నిసార్లు మనం పరిశ్రమ కొట్టుకుంటూ ఉంటాం. ఆ ఘాటుకి ఏమవుతుందంటే మనకేమనిపించదు, కానీ పక్కోడికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు. ఆ సిగరెట్ తాగిన వాడికి ఏమనవదు, వాడికి చక్కగా లోపలికి వెళ్తూ ఉంటుంది, అది ముక్కులోంచి బయటకు వస్తూ ఉంటుంది, వాడికి ఆనందంగా ఉంటుంది ఆ వాసన కూడా. కానీ పక్కన ఉన్నటువంటి వాడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మన జీవితాల్లో మనకేమనిపించదు, కానీ దేవునికి అది ఆయాసకరంగా ఉంటుంది. కనుక దేవుని దగ్గర ప్రభువా, నీకు ఆయాసకరమైంది నాలో నుంచి తీసివేసి నన్ను శుద్ధుడుగా చేసి నన్ను బలపరిచి నా జీవితానికి మేలు కలిగించిన ఆయన అని ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరపు అంతములో ఈ యొక్క ఆఖరి ఆదివారం రోజున ప్రభు దగ్గర మనల్ని మనం పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకొని దేవునికి అప్పగించుకొని దేవుని ద్వారా మనల్ని మనము బలపరుచుకున్నాం. మన జీవితాల్లో మనం ముందుకు సాగుదాం. రాబోయే నూతన సంవత్సరం మనం ప్రవేశించబోతుండగా దేవా సహాయం చేయి తండ్రి అని దేవునికి మనల్ని అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకున్నాం.